హాయ్ ఫ్రెండ్స్, దర్శక ధీరుడు రాజమౌళి మహేష్ బాబుతో చేయబోతున్న బిగ్గెస్ట్ భారీ బడ్జెట్ మూవీపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తుంది అని ఫ్యాన్స్ అయితే ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఎప్పటి నుంచో చర్చలో ఉన్న ఈ కాంబినేషన్ మొత్తానికి ఇప్పుడు సెట్స్ పైకి రాబోతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల విషయాలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి. ఇంకా అధికారికంగా టైటిల్ విషయంలో క్లారిటీ ఇవ్వకముందే చాలా రకాల గాసిప్స్ అయితే పుట్టుకొచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ ఫైనల్ కాలేదు అని దర్శకుడు మొత్తానికి క్లారిటీ ఇచ్చేశాడు. ఇక ఈ సినిమాను దాదాపు 1500 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందించినట్లుగా ఇదివరకే టాక్ అయితే వినిపించింది. మొదట 1000 కోట్లు అనుకున్నప్పటికీ ఆ తర్వాత లెక్క మరింత పెరిగినట్లుగా కూడా కథనాలు వెలువడుతున్నాయి. అయితే రెమ్యునరేషన్ ఎవరికి ఎంత ముడుతుంది అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా కూడా హీరోలను మిగతా ఆర్టిస్టులకు అందరికీ కూడా ఒక ఫిక్స్డ్ రెమ్యునరేషన్ అయితే ఉంటుంది. నిర్మాతలతో పాటు రాజమౌళి బిజినెస్ వ్యవహారాలను కూడా తన ప్రమేయం ఉండేలా చూసుకుంటాడు. కానీ ఎక్కడ కూడా తేడా రాకుండా, నిర్మాత కూడా ఇబ్బంది పడకుండా రాజమౌళి లెక్కలు కొనసాగుతూ ఉంటాయి. ఇక ఆయన కూడా పారితోషికం తీసుకోకుండా సక్సెస్లో షేర్ తీసుకునేలా డీల్ సెట్ చేసుకుంటూ వస్తున్నారు. ఒక విధంగా నిర్మాతకు ఇది మంచి చేసే అంశమే. అయితే మరోవైపు మహేష్ బాబు స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత అదే తరహాలో ప్రతి సినిమా బిజినెస్లో వాటా తీసుకుంటూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు రాజమౌళితో సినిమా అనేసరికి అతను బిజినెస్లో షేర్ కాకుండా తప్పకుండా రెమ్యునరేషన్ తీసుకునే అవకాశం ఉందని టాక్ వచ్చింది. అయితే మహేష్ మాత్రం బిజినెస్లో షేర్ తీసుకునే విధంగా డీల్ మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. మొన్నటి వరకు అలానే మంచి ప్రాఫిట్స్ అందుకున్న మహేష్ రాజమౌళి తరహాలోనే సక్సెస్లో షేర్ అందుకోవాలని అనుకుంటున్నాడు. ఇక డైరెక్టర్కు, హీరోకు సక్సెస్లో వాటా అంటే టాలీవుడ్కి ఇది కొత్త తరహా డీల్స్ అని చెప్పొచ్చు. ఇక రాజమౌళి చాలా కాలం తర్వాత ఇలాంటి డీల్కు ఒప్పుకున్నాడట. బాహుబలి, RRR సినిమాల విషయంలో కూడా ఆ హీరోలకు రెమ్యునరేషన్ ఫిక్స్ చేసిన జక్కన్న ఈసారి మహేష్తో మాత్రం ఆ ఫార్మాట్ కొనసాగించలేకపోయారు. మరి ఈ సినిమా బడ్జెట్, బిజినెస్ ఎలా ఉంటుందో కాలమే సమాధానం చెప్పాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.